ఇక రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్కామ్ కేసులో ఈఓడబ్ల్యూ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ 7 కోట్ల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే అతను ఈఓడబ్ల్యూ వింగ్ ను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ స్కామ్ కేసులో ఈఓడబ్ల్యూ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ 7 కోట్ల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే అతను ఈఓడబ్ల్యూ వింగ్ ను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సుమిత్ర, ఏదైతే కోకాపేటలోని గోల్డ్ ఫిష్ ఎడో సంస్థ అధినేత చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇతనిపై ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్ కొన్ని విధాల ఇష్యూలో డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్ చేయబోతున్నాడు. తర్వాత ఇప్పటికే 2021 నుంచి 23 వరకు వసూలు చేసిన కార్పస్ ఫండ్, తర్వాత మెయింటెనెన్స్ డబ్బులను కూడా పక్కగా మళ్లించేందుకు కూడా అతను ఒక కుట్ర చేశాడు అని చెప్పేసి విల్లా సెక్రటరీ విక్రాంత్ రెడ్డి పోలీసులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. మొత్తం సుమారు 7 కోట్ల రూపాయలను స్కామ్ చేసి దీనంతా కూడా ఎకనామిక్ ఫండ్ కింద, అంటే అఫెన్స్ కింద వేరు పేర్ల మీద దారి మళ్లించేందుకు అతను డబ్బును దారి మళ్లించాడు. ఇదంతా కూడా దీనికి సంబంధించి విల్లాలందరూ కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. ఎవరెవరు డబ్బులు ఇచ్చారన్న పూర్తి వివరాలతో ఫిర్యాదు ఎకనామిక్ వింగ్ కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ గోల్డ్ ఫిష్ ఎడోబ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత చంద్రశేఖర్ తో పాటు వాసంశెట్టి సునీత, తర్వాత నాగేశ్వరరావు, చాపరాల నాగేశ్వరరావు, తర్వాత ఖమ్మంపాటి గోకుల్, ఈ 4 పేరు మీద కూడా ఆ కేసు నమోదైంది. తర్వాత ఇప్పుడైతే చంద్రశేఖర్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం 7 కోట్ల రూపాయల స్కామ్ చేశారని చెప్పి అభియోగం మేరకు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించారు. తర్వాత మిగతా 3 కూడా కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ పై ఇప్పటికే నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో కూడా కేసులున్నాయి. గతంలో కూడా 3 పీడీ యాక్టులు కూడా నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ చంద్రశేఖర్ గత ప్రభుత్వంలో ఏదైతే దర్యాప్తు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. తర్వాత ప్రభుత్వ పెద్దలతో కూడా సన్నిహితంగా ఉన్నాడు. దీనికి సంబంధించి చాలా లోతైన దర్యాప్తు చేయాల్సిన నేపథ్యంలో ఇతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే బాధితులు ఆరోపిస్తున్నట్లు 7 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించాడు, దాంతో కూడా పోలీసులు దర్యాప్తు చేసి అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.